నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ పల్నాడు జిల్లాలో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాం రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి పల్నాటి వీరుల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు మాచర్ల నియోజకవర్గం కారంపొడి గ్రామంలో వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణాలపై మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శలు నర్సరావుపేట విలేకరుల సమావేశంలో పండుగ వాతావరణంలో జిల్లా పోలీసుల ఆటల పోటీలు పోలీస్ క్రీడాకారులను అభినందించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వార్డు సమస్యలను వెలికితీస్తున్న రాఖీ మీడియాను అభినందించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు స్థానిక క్రిస్టియన్ పాలనలో పర్యటన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి పుష్పార్చన పోలి పౌర్ణమి రోజైన సోమవారం పల్నాడు జిల్లా 1737 కిలోమీటర్ల విస్తీర్ణం మేరకు విస్తరించగా 383 కిలోమీటర్లు రోడ్డు అధ్వానంగా ఉన్నాయని రోడ్లు భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లాలో సోమవారం పర్యటించిన సందర్భంగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేసిన కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. R&B పరిరక్షణలో 1048 కిలోమీటర్ల రహదారులు పల్నాడు జిల్లాలో ఉండగా పంచాయతీరాజ్ శాఖ సంబంధించి ఉన్న 306 కిలోమీటర్ల రహదారి R&B శాఖ పరిధిలోకి తీసుకోవడం జరిగిందన్నారు. రాజుపాళ్యం నుంచి బెల్లంకొండ వయా అమరావతి ప్రధాన రహదారి 44.6 కిలోమీటర్లు ఉండగా దానిని డబుల్ లైన్ రహదారిగా మార్పు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి రహదారులన్నీ కూడా వెహికల్ మూవ్మెంట్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ కూడా రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి ఈ యొక్క రహదారులందరూ కూడా అన్నీ కూడా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు జిల్లాలో ఉండేటువంటి పల్నాడు జిల్లాలో దాదాపుగా మొత్తం విస్తీర్ణం 1737 కిలోమీటర్లు ఉంటే 383 కిలోమీటర్లు తిరగడానికి పనికి రాకుండా ఉంది. అదేవిధంగా ప్రధాన జిల్లా రహదారులు వచ్చేసి 1048 కిలోమీటర్లు పల్నాడు జిల్లాలో. పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా మళ్ళీ 306 కిలోమీటర్ల రోడ్డు కూడా మాకు రావడం జరిగింది. ఈ రాజుపాలెం టు బెల్లంకొండ వరకు నుంచి అమరావతికి ప్రధాన రోడ్డు 44.60 కిలోమీటర్లు ఉంటే ఒక్క లైను రహదారిని డబుల్ రోడ్డుకు కూడా పెడతా ఉన్నాం. అదేవిధంగా నాబార్డు సహాయంతో 142.80 కోట్ల రూపాయలతో మంజూరై పనులన్నీ కూడా మొదలైనాయి. అవన్నీ కూడా త్వరగానే కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కృష్ణా నదిపై మాదిపాడి వద్దన 60.50 కోట్లతో నాబార్డు నిధులు కూడా అయింది. అది కూడా టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది. తొందరలోనే అది కూడా మొదలు పెడతామని చెప్తున్నాం. కృష్ణా నదిపై కూడా అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా చాలా వరకు కూడా R&B తరఫునే చేస్తూ ఉన్నాము. వాటన్నిటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. జిల్లాలో 2 రోడ్లకు కేంద్ర ప్రభుత్వం CRF ద్వారా 58 కోట్ల రూపాయలతో 46 కిలోమీటర్ల పొడవుతో మంజూరు చేశాము. 19 కిలోమీటర్లు పూర్తి అయ్యింది. మిగతాది కూడా త్వరలోనే అయిపోతుందని చెప్తా ఉన్నాము. అదేవిధంగా CRF పథకంతో భాగంగా పల్నాడు జిల్లాలో 4 పనులు 117 కోట్లతో మంజూరు కాబట్టి త్వరలోనే టెండర్లు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో 43 రోడ్ల పనులకు గాను 42 కోట్ల రూపాయలతో పొడవుతో మంజూరు కాబడిన పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో వరద నష్టం వచ్చినప్పుడు ఫ్లడ్ డ్యామేజ్ కింద 20 కోట్లతో 226 కిలోమీటర్లు బాగు చేయడం జరిగింది. అదేవిధంగా GOMS 53 ద్వారా కూడా 133 పనులకు గాను 950 కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనం నడిచేటువంటి రహదారి ఇవన్నీ కూడా 38.56 కోట్లతో చేస్తూ ఉన్నాం. పల్నాటి వీరుల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసింది. ఈ సందర్భంగా అంకాలమ్మ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శాసనసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిల్లాని, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 3వ రోజు వేడుకల్లో భాగంగా రాయబార ఘట్టం, చాపకుడు సిద్ధాంతంలో భాగంగా అందరూ సహపంక్తి భోజనం చేశారు. మరి పల్నాటి వీరుల తిరునాళ్ళకి ఇవాళ అటెండ్ కావడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మాచర్ల ఎమ్మెల్యే, అదేవిధంగా మరి కొమ్మలపాటి శ్రీధర్ గారు, మా పల్నాడు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా అందరూ కూడా రావడం జరిగింది. పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో హాజరై దీనికి ఘన విజయం చేశారు. ఆనాటి పల్నాటి బ్రహ్మనాయుడు గారు, కన్నమ్మదాస్ గారిని స్మరించుకుంటూ, నాగమనాయకులను స్మరించుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం. ముఖ్యంగా తిరునాళ్ళు మాత్రం బ్రహ్మనాయుడు గారి, కన్నమ్మదాస్ గారి తిరునాళ్ళు అంటారు. మరి కారంపూడిలో ఇది చాలా గొప్పగా జరుగుతుంది. దాదాపు 1250లో యుద్ధం జరిగింది కాబట్టి అప్పటి నుంచి పల్నాడు అంటేనే మరి బ్రహ్మనాయుడు గారు, అదేవిధంగా శ్రీనాథుడు కూడా పల్నాడు గడ్డ మీద ఇక్కడ చివరిలో ఆయన నివాసం ఉండడం జరిగింది. మరి ఇటువంటి నాగులేరు ఇవన్నీ కూడా దగ్గర నుండి చూస్తున్నాము. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఘనంగా ప్రజలందరూ కూడా కొన్ని వేల మంది హాజరవ్వడం జరిగింది. మరి పల్నాడు తిరునాళ్ళని విజయవంతం చేసినందుకు మా మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలు ప్రస్తుతం వెలుగు చూస్తూ ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. నర్సరావుపేటలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పర్యటించిన సమయంలో 1 కోటి టన్నుల బియ్యం కుంభకోణం వెలుగు చూసిందని ఆరోపించారు. పేద ప్రజలు వినియోగించే బియ్యం దోచుకోవడం చూశామన్నారు. 50,000 కోట్ల రూపాయల సంపదను పోర్టుల ద్వారా తరలించిన గత ప్రభుత్వ అవినీతి పరులను వెలికి తీయాలని కోరారు. అంతకుముందు చీప్ లిక్కర్ అమ్మి పేదల ఆరోగ్యాన్ని కూడా పాడు చేసిన వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. గత వైసీపీ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయి. ఆ కుంభకోణాలన్నిటి కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న బియ్యం కుంభకోణం బయటకు వచ్చింది. బియ్యం కుంభకోణం పవన్ కళ్యాణ్ గారు, నాదల్ మనోహర్ గారు వాళ్ళు కాకినాడ పోర్టును విజిట్ చేయటం, దాని ద్వారా 1 కోటి టన్నుల బియ్యం అక్రమంగా పేద ప్రజలు తినే బియ్యాన్ని వాళ్ళు అక్రమంగా తరలించి దోచుకున్న పరిస్థితిని, ఆ దోచుకోవడాన్ని మనం చూసాం. అంతకుముందు సారా కుంభకోణం, మద్యం చీప్ లిక్కర్ అమ్మి పేద ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా వాళ్ళ డబ్బులు దోచుకోవటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసిన పరిస్థితిని మనం చూసాం. కనుక నా విజ్ఞప్తి ఏంటంటే వీటన్నిటిపైన తొందరగా విచారణ జరపాలి, నేరస్తులను వెంటనే శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే సందర్భంగా నిన్న సెకీ ఒప్పందం, పవర్ ఒప్పందం అదానితో కలిసి అమెరికా కోర్టులో కూడా జగన్ గారి పేరు ప్రతిష్టలు మరి తెలిసిపోయాయి. ఎట్లా దోచుకుని 1750 కోట్లు ఏ విధంగా ఆయనకు చెల్లించింది, మన విదేశీయాల్లో కూడా మన పరువు పోవడం జరిగింది. అందువల్ల విదేశాల్లో మన పరువు పోవటం అంటే అది జాతికి అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. నేను అందువల్ల సెకీ ఒప్పందంలో అంటే అదాని ఒప్పందంలో లేదా ఎలక్ట్రిసిటీ ఒప్పందాల్లో, విద్యుత్ ఒప్పందాల్లో 1750 కోట్లు మేము ఇచ్చామని చెప్పి ఆ కంపెనీ ద్వారా వచ్చాయని చెప్పి విదేశీ కోర్టులో, న్యూయార్క్ కోర్టులో ఛార్జ్షీట్లో ఉంది. కాబట్టి
జగన్ గారి పేరు, కొంతమంది అధికారుల పేర్లు. కనుక అది దేశద్రోహం కింద ట్రీట్ చేసి ఆ ఎలక్ట్రిసిటీ ఒప్పందాన్ని, ఆ కేసును 1750 కోట్లని రికవరీ చేయాలి. ఆ దాంట్లో ఉన్న నేరస్తులపై దేశద్రోహం కేసు పెట్టాలి. అదేవిధంగా బియ్యం కుంభకోణం, 1.5 కోటి పైచిలకు టన్నుల బియ్యాన్ని నీకు కృష్ణపట్నం, మచిలీపట్నం, నీకు కాకినాడ, ఇవన్నీ పోర్టుల ద్వారా, వైజాగ్ పోర్టుల ద్వారా దోపిడీ చేశారంటే అది సుమారు 50,000 కోట్ల రూపాయల సంపద. అది పేద ప్రజలు తినే ఆహారం. జగన్మోహన్ రెడ్డి గారి టీము, వాళ్ళ బ్యాచ్ కనీసం దాన్ని కూడా వదిలిపెట్టరా? పేద ప్రజల ఆహారాన్ని కూడా వదిలిపెట్టరా? దాని మీద చర్యలు తీసుకుందా? భవిష్యత్తులో ఎవరైనా పేద ప్రజల యొక్క సంపదని, పేద ప్రజల యొక్క వాళ్ళకు పంచే స్కీముల్లో కూడా దొబ్బితే ఇంకా వాళ్ళని వదిలేస్తే ఇంకా మనకేం విలువ ఉంటుంది చెప్పండి? చట్టానికి ఏం గౌరవం ఉంటుంది? అందువల్ల ఈ బియ్యం కుంభకోణంలో 50,000 కోట్లు తిన్న నేరస్తుల్ని పట్టుకోవాలి. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడుతూ జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 పండుగ వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగాయని సంతోషం వ్యక్తం చేశారు. నర్సరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో 2 రోజుల పాటు పోలీసు వార్షిక ఆటలు పోటీలు ఘనంగా జరిగాయి. Officers 100 meters, first place goes to yes. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్పీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఒక వర్డ్ వినే ఉంటారు అందరూ, అడ్రినలిన్ రష్ ఆర్ నార్మల్ లాంగ్వేజ్లో జోష్ అంటాం మనం. సో ఈ టగ్ ఆఫ్ వార్ ఈవెంట్ చూస్తే చాలా రోజుల తర్వాత అంటే లోపల నుంచి ఒక ఇది వస్తుంది, జోష్ వస్తుంది ఈ ఈవెంట్ చూసిన తర్వాత. సో మీ అందరూ అది అందరికీ చూపించారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. రెండోది ఎస్పీ గారు కూడా చెప్పారు, మనం స్పోర్ట్స్ ఆడితే టీం వర్క్ పెరుగుతుంది, డిసిప్లిన్ పెరుగుతుంది. సో దెర్ ఆర్ మెనీ చాలా బుక్స్ కూడా ఉన్నాయి దాని మీద రాసిన వాళ్ళు ఉన్నారు. బట్ మనం స్పోర్ట్స్ మన లైఫ్లో మ్యాక్సిమం ఎప్పుడు ఆడతామంటే మన స్కూల్ లెవెల్లో ఆడతాము. స్కూల్లో హైయెస్ట్ లెవెల్ ఉంటుంది, మన కాలేజ్లో వచ్చిన తర్వాత అది కొంచెం తగ్గుతుంది, మనం గవర్నమెంట్ సర్వీస్లో వచ్చిన తర్వాత అది 0 అయిపోతుంది. ఈ స్పోర్ట్స్ మీట్ ఖచ్చితంగా చేయాలని ఎందుకు అనుకున్నామంటే, పల్నాడు లాంటి డిస్ట్రిక్ట్లో ఖచ్చితంగా ఒక టీం వర్క్ కావాలి. అట్లాగే ట్రూ స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో నాట్ ఓన్లీ ఇన్ ది గ్రౌండ్ ఇష్యూస్ను కూడా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో డిస్ట్రిక్ట్లో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఆఫీసర్స్ అండ్ బిట్వీన్ ఆఫీసర్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అనేటువంటివి స్పోర్ట్స్లో బయటకు వస్తూ ఉంటాయి. అలాగే మీలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీ బయటకు వస్తుంది. అలాగే టీం వర్క్గా చేస్తుంటారు. ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ని చూస్తే అందరం ఒకే డిస్ట్రిక్ట్, మళ్ళీ ఇందులో కూడా ఎవరి సబ్ డివిజన్ వాళ్ళు గెలవాలనేటువంటి మీ తపన, ఎక్కడా కూడా తగ్గకూడదు, విజయం చేరుకోవాలనేటువంటి ఆలోచన చాలా హ్యాపీగా అనిపించింది. 58-year-old and he has won I think 400 and he has participated in 100-meter race also. So today he has become our leader. Today he has shown us a way that age is not a bar. Manam ఏదైనా టైంలో ఏం పని చేయవచ్చు. And he has shown the way to others also, not only police personnel, to everybody. ఇక్కడ ఫీల్డ్లో రావడం అండ్ రన్నింగ్ చేయడం, హెల్త్ కాన్షియస్ ఉండడం. He has shown us the way also, and I treat him as a real leader. You have inspired us. You have inspired not only our police community, to citizens also. Your team spirit, strength and right strategy. ఇది 3 కావాలి మనకి. టీమ్ స్పిరిట్తో అందరు చేస్తారు. అట్ ది సేమ్ టైం మీ బాడీలో స్ట్రెంత్ ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం రైట్ స్ట్రాటజీ ఉండాలి. రైట్ స్ట్రాటజీ వలన మీ అందరు గెలిచారు. యూ హ్యావ్ సీన్ దట్ ఫస్ట్ టైం టగ్ ఆఫ్ వార్లో గుర్జాల వాళ్ళు గెలిచారు.
గెలిచారు. బట్ లాస్ట్ 2లో మీ అందరికి స్ట్రాటజీ కరెక్ట్ పనికి వచ్చింది అండ్ మీరు గెలిచారు ఏఆర్కు. అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి. నర్సరావుపేట 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో పారిశుద్ధ్య సమస్యలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు స్వయంగా పరిశీలించారు. సోమవారం వార్డులో ఉన్న సమస్యలను ఆ ప్రాంతాల్లో ఉన్న నాయకులకు అప్పగించే సక్రమంగా చేయాలని బాధ్యతలు అప్పచెప్పనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అన్నారు. కొన్ని వార్డుల్లో ఉన్న సమస్యలను రాఖీ మీడియా వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు. మరి మీడియా సోదరులందరూ కూడా ఇవాళ నర్సరావుపేట 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో ఉండటం జరిగింది. మరి ఇక్కడున్న అక్క చెల్లెలు అన్నదమ్ములు, వార్డు కమిటీ మెంబర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఇవాళ పారిశుద్ధ్య కార్యక్రమంలో హాజరవడం జరిగింది. మరి ఇక్కడ క్రిస్టియన్ పాలెంలో కాలువలన్నీ కూడా బాగా పూడుకుపోయినాయి. మరి గడిచిన 5 ఏళ్లుగా పూడికలు తీయలేదు. అందువలన మనం దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని మరి అందరం కూడా కలిసికట్టుగా వార్డు నాయకులతో చేస్తున్నాము. కాలువల్లో పూడికి తీస్తున్నాము, చెట్లు కొట్టిస్తున్నాము. అదేవిధంగా 2 పూట్ల మంచినీళ్ళు కూడా సరఫరా చేస్తున్నాము. ముఖ్యంగా ఇవాళ రాఖీ మీడియా ఏం చేస్తుందంటే వార్డులో పర్యటన చేసి వార్డులో ఉన్న సమస్యలను వెలికితీసి ఆ వార్డులో ఉన్న నాయకులకు అప్పచెబుతుంది ఆ కార్యక్రమాన్ని. ఆ వార్డు ప్రెసిడెంట్ కానీ, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులకు అప్పచెబితే వాళ్ళు మున్సిపల్ అధికారులు కలిసి ఈ వార్డును మనం శుభ్రం చేసుకుందాం అనే కార్యక్రమంలో మరి గవర్నమెంట్, ప్రైవేటు, పబ్లిక్ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తున్నాము. ప్రతి వార్డుని శుభ్రం చేసుకుందామని శ్రమదానం చేస్తున్నారు. మరి వార్డులో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళలు, అక్క చెల్లెలు అందరూ కూడా ముందుకొచ్చి శ్రమదానం చేస్తున్నారు. ఎవరి వార్డు వాళ్ళు బాగు చేసుకుందాం, ఎవరింటి ముందు కాలం వాళ్ళు బాగు చేసుకుందాం అని చెప్పి మన అలవాటు చేయడానికి మరి రాఖీ మీడియా ఇవాళ పనిచేస్తుంది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ పార్వతీ అమ్మవారికి పుష్పార్చన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్తీక మాసంలో వచ్చే పోలి పాడ్యమి రోజున శివుని దర్శించుకుంటే 30 రోజుల కార్తీక మాస ఫలితం దక్కుతుందని అన్నారు. మహిళలు దాదాపు 25 కిలోల పుష్పాలతో అమ్మవారికి అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పుష్పాలు సమర్పించారు. జై వాసవి మాతాకి జై. ఈ రోజున నర్సరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం లాస్ట్ రోజున బహుళ అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి అంటే పోలీస్వర్గం. ఈ పోలీస్వర్గం రోజున నర్సరావుపేటలో వేంచేసి ఉన్న మహిళా భక్తులందరూ వివిధ రకాల పూలతో 25 కేజీల పూలతో ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సేవ చేసుకున్నారు. ఈ సేవ చాలా మంచిది. మన ట్రెజరర్ గారు చెప్పినట్టు 30 రోజులు చేసిన ఒక పూజ ఒక ఎత్తి అయితే, ఈ ఒక్కరోజు కార్తీక దీపం వెలిగించి అమ్మవారికి పుష్పాలంకరణ చేసుకుని పూజ చేసుకుంటే చాలా పుణ్యమని మన శాస్త్రాలు, పెద్దలు అందరూ భావిస్తున్నారు. అట్లనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పార్వతీమాతకి, నగరేశ్వర స్వామి వారికి, వాసవి అమ్మవారికి, గణపతి స్వామికి వివిధ రకాలతో భక్తులు వచ్చి పూల సేవ చేసుకున్నారు. ప్రభుత్వాలు సముద్ర మార్గాన్ని ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించడం ఎంత మాత్రం సమంజసంగా లేదని సిపిఐ జిల్లా నాయకులు మారుతి వరప్రసాద్ అన్నారు.
నర్సరావుపేట సిపిఐ కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. సిపిఐ జిల్లా నాయకులు ఏ మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ అదాని లాంటి ధనవంతులకు సముద్ర మార్గాన్ని అప్పగిస్తే అనేక అక్రమ వ్యాపారాలు జరిగే అవకాశం ఉందని, దీనివల్ల దేశానికి చాలా నష్టం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కాసా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు, గనులు, బొగ్గు గనులు, ఎలక్ట్రిసిటీ, ఎల్ఐసి, అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని, రైల్వేలు, ఆర్టీసీ, చివరికి హైవే రోడ్లతో సహా ఈ ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి ఒప్పజెబుతూ ఉంది, కార్పొరేట్ సంస్థలకు ఒప్పజెబుతూ ఉంది. ఇవాళ పోర్టులు ఎవరైతే ఈ దేశానికి చుట్టుపక్కల మనకి దగ్గర ఒక 2000 కిలోమీటర్ల దూరంలో చుట్టూ మనకున్నది సముద్ర మార్గం, చుట్టూ వైపులా ఒక ఉత్తరాన తప్ప చుట్టూ మనకున్నది సముద్రం. ఆ సముద్రం చుట్టూ ఉన్న పోర్టుల్ని అదానీ లాంటి ఒక దుర్మార్గులకి, లేకపోతే అదానీ ఇంకో కుబేర్లు, ఇంకో కోటీశ్వర్లకి పోర్టులు ఒప్పచెప్తూ ఉన్నారు. ఆ పోర్టుల ద్వారా వాళ్ళు రహస్య మార్గాల ద్వారా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. రహస్య మార్గాల ద్వారా వాళ్ళు బియ్యం రవాణా చేస్తారు, అక్రమంగా బంగారం రవాణా చేస్తారు, భారతదేశంలో వస్తువులు అక్రమంగా తీసుకెళ్తారు, భారతదేశానికి డ్రగ్స్ అనేవి ఒక మత్తు పదార్థాలు అక్రమంగా తరలిస్తారు, లేదా మన దేశ రహస్యాలు అక్రమంగా తీసిపోయి ఇతర దేశాలకు ఒప్పచెప్పే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో 7 మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు 1వ తేదీన పోలీసులు ప్రకటించారు. తెలంగాణ పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేసి సోమవారం రిట్ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది. దీని మీద ఫోరెన్సిక్ నిపుణులతోటి, ఎక్స్పర్ట్లతోటి పోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పౌర హక్కుల సంఘం ఒక పిటిషన్ వేసి ఉన్నది. తెలంగాణలో పౌర ప్రజాస్వామిక హక్కుల్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెలలో 6 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. కార్తీక మాసం ముగింపు రోజైన సోమవారం పోలీ పాడ్యమి కావడంతో వందల మంది భక్తులు సాగర్ కాలువలో అరటి డొప్పలలో దీపాలు వెలిగించి విడిచిపెట్టారు. దీంతో కాలువ దీపాల కాంతులతో కలకల్లాడింది. కార్తీక మాసం నెల రోజులు పుణ్యస్నానాలు చేసిన భక్తులు కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామునే భక్తులు పోలిని స్మరించుకున్నారు. భక్తులతో శివాలయాలు కిటకిటలాడాయి. శ్రీ మహాగణాధిపతయ నమః. గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి నమః. ఈ యొక్క కార్తీక మాస నెల రోజులు కూడా పొద్దున్నే కూడా పదార్థాల అభిషేకతలు, అర్చనాది కార్యక్రమాలు కూడా బాగా దిగ్విజయంగా ముగిసినాయి. కావున ఈ రోజు నిన్నటి నుండి కూడా సాంబ సదాశివనామ ఏకాహంతో మొదలైనది. ఈ రోజు ఉదయం 9 గంటలకి పూర్తవుతుంది సాంబ సదాశివనామ ఏకాహము. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్ర వార అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ తరువాత ఆ కార్యక్రమం అనంతరం అందరికీ కూడా అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు కూడా. కావున భక్తులందరూ స్వామిని దర్శించి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. సుదూర ప్రాంతాల నుంచి వివిధ సమస్యలతో వచ్చే బాధితుల వివరాలు సేకరించి సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు.
నర్సరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ భూ సమస్యలు పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై స్పందించి లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాటిని మీరు మీ దగ్గర వచ్చిన ఆఫీస్కి వచ్చినటువంటి స్టాఫ్ని కానీ మీరు కానీ లేకపోతే పబ్లిక్ని కానీ సేవ్ చేసి ఓకే గోపి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లాలో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాం. రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి. పల్నాటి వీరుల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు మాచర్ల నియోజకవర్గం కారంపొడి గ్రామంలో. వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణాలపై మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శలు నర్సరావుపేట విలేకరుల సమావేశంలో. పండుగ వాతావరణంలో జిల్లా పోలీసుల ఆటల పోటీలు. పోలీస్ క్రీడాకారులను అభినందించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. వార్డు సమస్యలను వెలికితీస్తున్న రాఖీ మీడియాను అభినందించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. స్థానిక క్రిస్టియన్ పాలనలో పర్యటన. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి పుష్పార్చన పోలి పౌర్ణమి రోజైన సోమవారం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.